హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్ తో అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే మనం ప్రీవియస్ లో అయితే చాలా అన్బాక్సింగ్ వీడియోలు అయితే చేసాము. ఇది మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ రైడ్ ప్లాన్ చేసినప్పుడు రైడ్ కి వెళ్ళాలి అంటే మనకి మన లగేజ్ అంతా క్యారీ చేయడానికి ఒక టాప్ బాక్స్ గానీ ఒక టైల్ బ్యాగ్ గానీ అవసరం అన్నమాట. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఒక టైల్ బ్యాగ్ అయితే పర్చేజ్ చేసాం అనమాట. యాక్చువల్ గా అయితే టాప్ బాక్స్ అయితే పర్చేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మన దాని ఫిట్ యాక్సరీస్ ఉంటాయి కదా, అవి అయితే దొరకలేదు అనమాట. అందుకని టాప్ బాక్స్ కొనలేదు, టైల్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. అది ఏ కంపెనీ, దాని ప్రైస్ ఎంత, అది వాటర్ ప్రూఫా కాదా, దాని ఓవరాల్ డీటెయిల్స్ మొత్తం మీకైతే ఈ వ్లాగ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. వెయిట్ ఎవరైనా కొత్తగా కానీ మన ఛానల్ చూస్తున్నా, ఈ వీడియోని చూస్తున్నా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే మన రైనాక్స్ టైల్ బ్యాగ్ అనేది పర్చేజ్ చేసామని చెప్పాను కదా, ఇదే రైనాక్స్ టైల్ బ్యాగ్. ఇది ఏ మోడల్ అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసిన తర్వాత అయితే చూద్దాం. ఓకే, మనమైతే దీన్ని అన్బాక్స్ చేసి అయితే చూపిద్దాం. ఇదిగోండి, ఇదే మనం పర్చేజ్ చేసిన నావిగేటర్ టైల్ బ్యాగ్ అనమాట. ఇది నాకు తెలిసి ఉన్నోటిలో చాలా మంచి మోడల్ అనమాట. ఇది 50 లీటర్స్ అనమాట దీని కెపాసిటీ. ఇదైతే మనకి టాప్ వ్యూకి వస్తుంది అనమాట. ఇట్లా అయితే ఉంటుంది పైనుంచి. తర్వాత మనకి ఇక్కడ క్యారీ చేయడానికి అయితే మనకు ఒక హ్యాంగర్ టైప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లేదు, దీనికి మనకి ఇక్కడ ఇంకో హ్యాంగర్ ఇచ్చారు అనమాట పట్టుకోవడానికి. దీంట్లో టాప్ వ్యూ ఇట్లా ఉంది కదా, మనకైతే దీంట్లో మెష్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇన్ కేసు మనకి ఏదైనా ఎక్స్ట్రా సామాన్ కానీ ఉంటే పెట్టుకోవడానికి అయితే ఇది ప్రొవైడ్ చేశారు. దీని ఓవరాల్ వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చి రైనాక్స్ బ్రాండింగ్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ కూడా మనకి రైనాక్స్ లోగో బ్రాండింగ్ అయితే ఇక్కడ పెట్టారు అనమాట మెష్ మోడల్లో. తర్వాత ఇటు సైడ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. మనకి జిప్పులు వచ్చి ఇక్కడ ఒకటి జిప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు సామాన్ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ ఒకటి ఉందన్నమాట, ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఒకటి జిప్ అయితే వచ్చింది. దాంతోపాటు మనం ఇక్కడ క్యారేజ్ లగేజ్ క్యారేజ్ దానికి మౌంట్ చేయడానికి అయితే మనకి ఇక్కడ హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనికి పట్టుకోవడానికి వచ్చి ఇక్కడ ఒకటి మామూలు బ్యాగ్ టైప్ లో క్యారీ చేసుకోవడానికి ఇదనమాట. లేదు, మనం దాన్ని మోసుకుపోకుండా మనం ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుంటాం కదా, అట్టా చేయడానికి అయితే మనకి ఇక్కడ రెండు అయితే ఇచ్చారనమాట. వీటిని మనం బ్యాగ్ లాగా దీనికి ప్లాస్టిక్ హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని అయితే మనం దీనికి ఫిట్ చేసుకుంటే మనం బ్యాగ్ లాగా అయితే దీన్ని, అంటే మనం ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని పోతాం కదా, అట్లా అయితే దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. మనం బ్యాగ్ లోపలికి వచ్చేటప్పటికి దీన్ని ఓపెన్ చేసేది ఇది ఒకటి అనమాట. ఇట్లా అయితే ఓపెన్ చేయొచ్చు. ఇదంతా ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది మనకి ఇక్కడ కూడా ఇక్కడ జిప్ ఇచ్చారు, ఇక్కడ ప్రొవిజన్, ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి. తర్వాత ఏమన్నా యాక్సరీస్ అయ్యాయి మనకి వైర్లు, తర్వాత ఛార్జెస్ అవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ కూడా 2 జిప్పులు అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇన్ కేసు మనం కానీ ఎప్పుడైనా మన రైడింగ్ గేర్ కానీ తీసినప్పుడు పక్కన పెట్టి ఇన్ కేసు అవసరం లేదనుకోండి, దీంట్లో ఇక్కడ పెట్టేసి అయితే దీన్ని ఎట్లా చేస్తే ఇంకా ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా సేఫ్గా ఉంటుంది. తర్వాత ఇది మోడల్ వచ్చి నావిగేటర్ టైల్ బ్యాగ్ 50 లీటర్స్ అనమాట. ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. బ్యాగ్ లోపలిగా చూసుకుంటే ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అనమాట. దీంతో పాటు మనకి మొత్తం వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. వాటర్ లోపలికి వచ్చే ఛాన్సే లేదు. దీంట్లో ఏమేమి ఇచ్చాడో ఒకసారి అయితే మనం చూద్దాం. దీంట్లో అయితే మనకి రైనాక్స్ బ్రాండింగ్ స్టిక్కర్స్, తర్వాత ఈ మోడల్ ఏంది, దాని స్పెసిఫికేషన్స్, తర్వాత దీని ప్రైస్ ఎంత, దీని వారంటీ, వీటికి అన్ని స్టిక్కర్లు అయితే ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి లోపల వచ్చి రెయిన్ కవర్ అయితే, ఓవరాల్ రెయిన్ కవర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఎంత రెయిన్ వాటర్ ప్రూఫ్ గా ఈ బ్యాగ్ అయినా కూడా పైన మెటీరియల్ అనేది మనకి డ్యూరబుల్ మెటీరియల్ అయితే ఇచ్చారు. అంటే మల్టీపర్పస్ అనమాట, ఏ వెదర్ నైనా తట్టుకునేటట్టు ఇచ్చారు. ఇదేంటంటే లోపల వాటర్ ప్రూఫ్ అయినా పైన ఇది డ్యూరబుల్ గా ఉంది కాబట్టి వాటర్ అనేది దీంట్లోకి వెళ్తే ఈ స్టిచెస్ లో నుంచి లోపలికి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది థండర్ స్ట్రాంగ్ కూడా తట్టుకునేటట్టు ఇచ్చారు. ఇదైతే మనం పైన వేస్తే ఆ వాటర్ కూడా దానికి రాకుండా ఉంటాయి అనమాట. దీంట్లో అయితే మనకి రైనాక్స్ బ్రాండింగ్, ద మోడల్ పేరు వచ్చి నావిగేటర్ అనేది ఇచ్చారు. దీంతో పాటు మనకి లోపలికి 3 బ్యాగ్స్ అయితే ఇచ్చారు అనమాట. ఇన్ కేసు హెవీ ఏమైనా రెయిన్ కానీ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా తట్టుకోలేక వీటిల్లో అయితే మనం పెట్టుకుంటే అసలు తడిచేదానికి అయితే ఛాన్స్ అయితే లేదు. దీంట్లో పెట్టి మనం సామాన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట.
దీంట్లో వచ్చి మనకి 2 12 లీటర్స్ బ్యాగ్స్, ఒకటి 2, దాంతోపాటు 24 లీటర్ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. మన యాక్సరీస్ కానీ క్లోజ్ కానీ దీంట్లో కానీ పెట్టి దాంట్లో సర్దుకుంటే అసలుకి స్టార్మ్ కాదు కదా, పెద్ద వరదలో ముంచినా కూడా ఏం కాదనమాట. దీన్ని కూడా వాడే విధానం ఎట్లా అంటే మనం మన యాక్సరీస్ సామాన్లు దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. పెట్టి ఇక్కడ వెల్క్రో ఇచ్చారనమాట మనకి, దాన్ని పెట్టి టర్న్ చేసేసి జస్ట్ ఈ క్లిప్ పెట్టేయడం, ఇంకా వాటర్ పోయే ఛాన్సే లేదనమాట. ఇట్లాంటివి మనకి 3 ఇచ్చారు. 12 లీటర్స్ 2, 24 లీటర్స్ ఒకటి అయితే ఇచ్చారు. దీంతో పాటు మనకి దీంట్లో అయితే మనకి అటాచ్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇవేంటంటే మనం ఇప్పుడు బ్యాగ్ అనేది మన బైక్ మౌంట్ చేయాలి కదా, బైక్కి మౌంట్ చేయాలి అంటే మనకి కింద నుంచి స్ట్రాప్స్ అయితే 2 వస్తాయి. ఈ 2 స్ట్రాప్స్ని ఇట్లా దీనికి అంటే దీనికి ఒక మోడల్ ఉంది, దీన్ని పెట్టే విధానం, దానికైతే పెట్టి మనం బండి కింద నుంచి ఈ హుక్స్ బయటకు వస్తాయి అనమాట. వాటి నుంచి ఈ హుక్స్ తగిలించుకొని బ్యాగ్కి ఇక్కడ మనకి 4 సైడ్స్ అయితే ఇవి ప్రొవైడ్ చేశారనమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ 4 సైడ్స్ ఇవి వచ్చినాయి, వాటికి హుక్ చేసుకొని అంటే ఎక్స్ట్రా మనకి సపోర్ట్ కావాలంటే బంజీ కార్డ్స్ వాడుకోవచ్చు, అవి పెట్టుకొని అయితే ఉండొచ్చు. దీంట్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి హెల్మెట్ మౌంట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ కేసు మనం వాడనప్పుడు కానీ హెల్మెట్ పక్కన పెట్టలేదు, దీంట్లో అయితే ఇది హెల్మెట్ మౌంట్ అనమాట. జస్ట్ మనం హెల్మెట్ అనేది దీంట్లో పెట్టేసినా కూడా, అంటే రైడ్ చేసేటప్పుడు పెట్టకూడదు, ఇన్ కేసు అవసరమై 10 నిమిషాలు పక్కన పెట్టాలనుకున్నప్పుడు అయితే దీన్ని పెడితే కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట. దీన్ని క్లోజ్ అయితే ఇట్లా చేయాలన్నమాట. సేమ్ ఇందా చెప్పే కదా మనకి బంజీ కార్డ్ టైపు కింద లోపల ఇచ్చున్నారని, వాటిని అయితే దీనికి ట్యాగ్ చేసి మనం మౌంట్ చేసుకునేటప్పుడు బండికి అయితే పెట్టాలి. అన్ని 4 సైడ్స్ వస్తాయి అనమాట. ఇక్కడ దీనికి 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 తర్వాత సేమ్ అటు సైడ్ 4 వచ్చినాయి కదా, ఇటు సైడ్ కూడా 4 వస్తాయి. వీటితో పాటు మనం ఎక్స్ట్రా కానీ బంజీ కార్డ్స్ 2 కానీ 2, 3 కానీ దీనికి అరౌండ్ కానీ కొంచెం కట్టేసాం అనుకోండి, అస్సలకి ఇంకా కదలద్ది అనే ఛాన్సే లేదు. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే దీన్ని బండికి మౌంట్ చేసిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఫైనల్ గా ప్రైస్ అయితే ఏంటంటే ఇది నాకు 6850 రూపీస్ అయితే పడింది. ఇది మనం హైదరాబాద్ లో ఉన్న రైనాక్ స్టోర్ లో అయితే పర్చేజ్ చేసాం అనమాట. చాలా బాగుంది మెటీరియల్ కూడా. ఈ పైనుండే మెటీరియల్ చాలా డ్యూరబుల్ గా ఉంది, చాలా క్వాలిటీ ఉందన్నమాట. ఇది మనకి మామూలుగా పట్టుకోవడానికి, ఇక్కడ లగేజ్ టైప్ లో పట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. లేదు మన అన్న ట్రెక్కింగ్ టైప్ వాడుకోవడానికి అయితే దీనికి కూడా ఇక్కడ మనకి తగిలించుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఇచ్చారు, మనం దీన్ని మల్టీపర్పస్ కిందకి అయితే వాడుకోవచ్చు. లేదు ఎక్స్ట్రా సామాన్ ఉంటే దీని మీద కూడా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. మనం రైడింగ్ గేర్ అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓవరాల్ మెటీరియల్ అయితే సూపర్ గా అయితే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.